రైట్ గా డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గానికి తుది రూపు ఇస్తున్నారు. ఇక తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్లు కార్యవర్గాలు చెబుతున్నాయి. ఇక మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇక పీసీసీ కార్యవర్గంలో తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 లేదా 5కి అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉండవచ్చని తెలుస్తోంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించే అవకాశం ఉంది. ఇక ఎంపీల్లో బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. తనకు ఏ పదవి ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తారని బలరాం నాయక్ తెలిపారు. మంత్రి పదవులకు ఎక్కువ మంది పోటీ పడుతూ ఉండటంతో అందులో సర్దుబాటు చేయలేని ఎమ్మెల్యేకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై చర్చలు సాగుతున్నాయి. అలాగే జిల్లాల వారీగా 2017 నుంచి కాంగ్రెస్ లో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నేతల పేర్లు, వారి వివరాలను ఇప్పటికే ఏఐసీసీ సేకరించింది. ఇక జిల్లా ఇన్ఛార్జిల మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై అధిష్టానానికి ఇప్పటికే స్పష్టత ఉందని సీనియర్ నేతలు తెలిపారు. ఒక్కో పదవికి 3 పేర్లను పీసీసీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఏ ఒక్క సామాజిక వర్గానికి 2 పదవులు ఇవ్వకూడదనే విధానం అనుసరించనున్నారు. మంత్రి పదవులకు ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురు పోటీ పడుతూ ఉండటంతో ఆ విషయం ఏం చేయాలనే దానిపై పార్టీ పరిశీలిస్తుంది. ఇక తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్న పదవులు తక్కువగా వచ్చాయని, మంత్రివర్గ విస్తరణలో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్నందువల్ల మాదిగలకు మంత్రి పదవులు దక్కారని వారు విన్నవించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు ఈ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపులో తమ వర్గానికి న్యాయం జరగలేదని, మంత్రివర్గ విస్తరణలోనైనా సర్దుబాటు చేయాలని కోరినట్లు ఆయన వివరించారు. మంత్రివర్గ విస్తరణ చేపడితే బీసీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీలకు ఒక్కో పదవి ఇచ్చే అవకాశాలను అధిష్టానం పరిశీలిస్తుంది. అయితే ఒక్కో సామాజిక వర్గంలోనే ఎక్కువ మంది పోటీ పడుతూ ఉండటంతో వారిలో ఎవరికి ఇవ్వాలనే దానిపైనే చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సల్మాన్ లైవ్ ద్వారా అందిస్తారు. సల్మాన్, చెప్పండి, కేబినెట్ విస్తరణ అలాగే పీసీసీ కార్యవర్గంతో పాటు కూడా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో విస్తరణ ఉత్కంఠ రేపుతుంది. గతంలో చూసినట్లయితే అంటే మార్చిలోనే ఈ యొక్క కేబినెట్ విస్తరణ జరగాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ కాలేకపోయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారంలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేందుకు మాత్రం కసరత్తు చేసింది. గతంలోనే అంటే మార్చిలోనే ఈ యొక్క కసరత్తు పూర్తి చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అవడంతో ఖచ్చితంగా ఆ యొక్క మంత్రివర్గ విస్తరణ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి పిసిసి అధ్యక్షునితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. దీనికి సంబంధించి కేసీ వేణుగోపాల్ లేకుంటే రాష్ట్ర ఇన్ఛార్జి నటరాజన్ వారితో కూడా చర్చలు జరపాలి. ఏ విధంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చేయాలి, ఎందుకంటే గతంలో పార్టీని అంటిపెట్టుకొని పార్టీలో కష్టపడి 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా పార్టీ పగ్గాలు మోసి లేకుంటే పార్టీలో అనేక అవమానాలు పొందిన వారికి ఖచ్చితంగా పిసిసిలో చోటు కల్పించే విధంగా ఈ యొక్క కసరత్తు చేస్తుంది. ఒకవేళ
ఆ పిసిసిలో కాలేకపోయినట్లయితే ఖచ్చితంగా చాలా మంది, ఎందుకంటే ఎమ్మెల్యే అయిన వారు చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఖచ్చితంగా నాకు ఆ మంత్రి అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలనేది ఎవరి గాడ్ ఫాదర్ల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే 2023లో యొక్క 12 మందితోటి కేబినెట్ విస్తరణ జరిగింది. దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో 18 మంది మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి యొక్క మంత్రివర్గ విస్తరణ చేయాలి. కానీ 6 మంత్రి పదవులు ఖాళీ ఉండి 12 మంత్రి పదవులతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఖచ్చితంగా చూస్తున్నట్లయితే హోంశాఖ లేకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అది ఖచ్చితంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంచుకున్నాడు. దీన్ని కూడా ఎడ్యుకేషన్ అంటే గతంలో చూసినట్లయితే ఎడ్యుకేషన్ కు సంబంధించి చాలా మంది విద్యార్థి సంఘాలు కానీ లేకుంటే ప్రజా సంఘాలు కానీ లేకుంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారు కూడా ఎడ్యుకేషన్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పిల్లల ఎడ్యుకేషన్ చాలా దానికి ఇంపార్టెంట్ ప్రభుత్వం ఇస్తుంది అనే చెప్తూనే, కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటి వరకు లేకపోవడం కొంత సిగ్గుచేటని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి, విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క కేబినెట్ విస్తరణలో సామాజిక వర్గంతో పాటు లేకుంటే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, లేకుంటే ఇప్పుడున్న మంత్రులు ఎవరెవరు ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు, ఖచ్చితంగా దాన్ని బేసిక్ చేసుకొని ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మాత్రం కొంత ఏది రాష్ట్ర పిసిసి కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణతో పాటు దీనికి సంబంధించి ఖచ్చితంగా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తున్నామని ఒక పక్క చెప్తూనే ఖచ్చితంగా మాకు కావాలి, ఎందుకంటే మాకంటే వెనుకొచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చిలా అనేది మాత్రం కొంత గుసగుస వినిపిస్తుంది అనేది ఆరోపణ. ఎందుకంటే ఖచ్చితంగా 12 మంది మంత్రివర్గం తోటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేశాడు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక కొండ సురేఖ లేకుంటే సీతక్క ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. కరీంనగర్ చూసుకున్నట్లయితే దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. నల్గొండ జిల్లాకు చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరున్నారు. మెదక్ జిల్లాకు సంబంధించి దామోదర రాజనరసింహ ఉన్నాడు. ఆదిలాబాద్ జిల్లాకు చూసుకున్నట్లయితే జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. నిజామాబాద్ కు సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క మంత్రివర్గాల అవకాశం వచ్చింది. నిజామాబాద్ జిల్లాకు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మంత్రి ఏ ఒక్కరు కూడా లేరు. ఖచ్చితంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా నిజామాబాద్ కు సంబంధించి మంత్రి ఖచ్చితంగా కేటాయించే అవకాశాలు ఉన్నది మాత్రం అని స్పష్టంగా కనబడుతున్నది. గతంలో చూసుకున్నట్లయితే ఎలక్షన్ సమయంలో ముక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి ఖచ్చితంగా కేబినెట్ లో ఖచ్చితంగా అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండే. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అదే నియోజకవర్గం అదే జిల్లాకు సంబంధించి శ్రీహరికి ఖచ్చితంగా ముదిరాజ్కు సంబంధించిన శ్రీహరికి ఇవ్వాలనేది మాత్రం ఒక టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు అంటే ఈ మంత్రివర్గ విస్తరణ ఏ రూపు దాల్చుకుంటుందో మాత్రం చెప్పలేక ఉంది. ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్లయితే అంటే ఒక వివేక్ ఎన్నికల్లో వచ్చిన సమయంలో ఖచ్చితంగా నాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేది తను ఒప్పందం కుదుర్చుకున్న భాగంలో ఖచ్చితంగా నాకు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వివేక్ తనకు మంత్రివర్గం అవకాశం వస్తుందని తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేను బీజేపీలో ఉండి నేను ఎన్నికల సమయంలో వచ్చాను, ఖచ్చితంగా నాకు మంత్రివర్గ అవకాశం కల్పించాలనేది తన యొక్క డిమాండ్ చెప్తున్నాడు. ఖచ్చితంగా ఎస్సీ మాదిగా కులానికి సంబంధించిన వాళ్ళు ఒక దఫా వినతి పత్రం ఇచ్చారు. ఖచ్చితంగా మాదిగలకు ఈ యొక్క మంత్రివర్గంలో అవకాశం లేదు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఒక నాగర్ కర్నూలు లేకుంటే పెద్దపల్లి వరంగల్ జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్లయితే మాదిగ కులానికి సంబంధించిన ఎంపీలు ప్రాతినిధ్యం వహించేది. కానీ ఈసారి ఖచ్చితంగా మాలలకే ప్రాతినిధ్యం వహించారు అనేది వీళ్ళ రైట్. సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.